లైక్ నీకు స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, నీ ఫ్రెండ్స్ని లైక్ ఇంత ఇమేజ్ వచ్చింది, ఇన్ని సినిమాలు తీసిన ఇవన్నీ ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ నేను గుర్తుపడుతున్నారా? లైక్ సినిమాల్లో ఇట్లా చేస్తున్నారు కదా, లైక్ నిన్ను ఏమైనా అడుగుతారా వచ్చి ఎప్పుడైనా నన్ను షూటింగ్ తీసుకెళ్ళు? గుర్తుపట్టరు, అడగరు. ఎందుకని? గుర్తుపట్టరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను యాక్టింగ్లో ఉన్నానని, కానీ వాళ్ళకి తెలుగు రాదు కదా, అందుకే చూడలేరు. ఒకటి అడగరు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకే, సో అక్కడ ఉండే వాళ్ళందరికీ ఎవరికి తెలుగు రాదా బెంగళూరులో నీ క్లాస్లో? కొంతమందికి వచ్చు, అంటే 10-5 పీపుల్. ఓకే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్కడైనా షాపింగ్కో లేకపోతే మమ్మీ నాన్న డాడీ వాళ్ళతో పాటు బయట వెళ్తావు, ఎవరైనా వచ్చి సెల్ఫీలు అడుగుతుంటారా నిన్ను? అంటే ప్రస్తుతానికి లేదు, ఓకే, మేబీ ఫ్యూచర్లో అవును. ఇప్పుడు అవ్వచ్చు, ఎందుకంటే అనగనగా ఈ మూవీలో ఆల్మోస్ట్ సుమంత్ గారితో క్యారెక్టర్ అయితే నీది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఆయనకి ఎంత ప్రయారిటీ ఉందో నీది అంతే ప్రయారిటీ ఉంది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా, అంటే ప్రాబ్లీ నువ్వు బెంగళూరులో ఉంటున్నావు కాబట్టి ఎవరు సెల్ఫీలు అడుగుతున్నట్లేరు. హైదరాబాద్లో అదే నువ్వు మీ నాన్నతో పాటు మాల్కాల ఇల్లు ఖచ్చితంగా అడుగుతారు. అడుగుతారా? ఒక్కటైనా ఉందా ఎవరైనా తీసుకున్నారా, సెల్ఫీ తీసుకున్నారా నీతో? ఇంకా స్టార్ట్ చేయలేదా? నీకు స్కూల్ బ్యాగ్ బాగుంటుందా, షూట్కి వెళ్ళడం ఇష్టమా? షూట్కి వెళ్ళడం ఇష్టం. షూట్కి వెళ్ళడం ఇష్టమా? ఎందుకని? ఎందుకంటే స్కూల్లో హోంవర్క్, క్లాస్ వర్క్, షూట్లో ఏ వర్క్ లేదు. వర్క్ ఉన్నా యాక్టింగ్ చేసేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఓకే, నీ స్కూల్ బ్యాగ్లో బుక్స్ ఎక్కువ ఉండడం ఇష్టమా లేదంటే స్నాక్స్ ఎక్కువ ఉండడం ఇష్టమా? స్నాక్స్. స్నాక్స్ ఇష్టమా, బుక్స్ ఇష్టం లేదా? బుక్స్ తీసుకెళ్తే హోంవర్క్ అడుగుతారు, ఈ సమ్ చేయాలి ఈ సమ్ చేయాలి అని. స్నాక్స్ తీసుకెళ్తే ఏం అడగరు. మీ స్కూల్లో లైక్ ఎవరు ఫస్ట్? నువ్వు వస్తుంటావా ఎప్పుడైనా ఫస్ట్? యాక్టింగ్లో ఎంత వస్తుంటావు? యాక్టింగా స్కూల్లో చదువుకునేటప్పుడు ఏది బాగుంటుంది నీకు? యాక్టింగ్. యాక్టింగేనా? ఓకే, లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇప్పుడు లైక్ వస్తున్నాయి మెసేజెస్ ఏమైనా వస్తున్నాయా నీకు? వస్తున్నాయి. ఎవరు చూస్తూ అంటారు? మమ్మీ చూస్తుంది. మమ్మీ చూసి వాళ్ళు ఏం కామెంట్ ఇచ్చారో నాకు చెప్తుంది. ఓకే, రిప్లై ఇస్తారా అందరికి? ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ నువ్వే ఉన్నావు కదా, చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో వచ్చాను. ఓకే, సెకండ్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి. అందుకు. ఓకే, సో ఈ సినిమా చూడంగానే ఫస్ట్ నీకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది ఎవరు? మమ్మీ. మమ్మీ అంతేనా?